ఏపీలో కొత్త ప్రభుత్వం రావడంతో కీలక నిర్ణయాలు తీసుకునే పనిలో పడింది. ఓవైపు శాఖల వారీగా ప్రక్షాళన చేస్తూనే మరోవైపు కీలక పథకాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ ఇవాల్టి నుంచే మొదలవుతుంది. సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. పుర నగరపాలక సంస్థల కమిషనర్లతో పాటు ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను ఇందులో భాగస్వాములను చేశారు. 2019లో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో మంజూరు చేసిన 203 క్యాంటీన్ భవనాల్లో 184 వరకు అప్పట్లో పూర్తయ్యాయి. పాత డిజైన్ మేరకు మిగిలిన వాటి నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం సూచించింది. ఏపీలో కొత్త ప్రభుత్వం రావడంతో కీలక నిర్ణయాలు తీసుకునే పనిలో పడింది. ఓవైపు శాఖల వారీగా ప్రక్షాళన చేస్తూనే మరోవైపు కీలక పథకాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ ఇవాల్టి నుంచే మొదలవుతుంది. సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. పుర నగరపాలక సంస్థల కమిషనర్లతో పాటు ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను ఇందులో భాగస్వాములను చేశారు. 2019లో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో మంజూరు చేసిన 203 క్యాంటీన్ భవనాల్లో 184 వరకు అప్పట్లో పూర్తయ్యాయి. పాత డిజైన్ మేరకు మిగిలిన వాటి నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం సూచించింది.